ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. ఏ యోగ్యత లేని నన్ను ఒక శ్రేష్టమైన ప్రేమించినావు దేవా విషయాన్ని మనం గమనించాలి. ఏ అర్హత లేని సంస్కారాధన గనుక నీవు ఈ సంస్కారాధన రోజున మనము కలిగి ఉండవలసినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం నేర్చుకొని ఆ ప్రకారముగా మనము దైవ సముఖములో నడుచుకొనగలిగితే అది మన జీవితాలకు ఆశీర్వాదకరముగా ఉంటుంది. అయితే ప్రియులారా, ఈ రోజున ఒక ముఖ్యమైన పాఠాన్ని మీకు చెప్పటానికి నేను ఆశపడతా ఉన్నాను. జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ కూడా దరిదాపుగా ప్రియులారా రాత్రికాలం, అమ్మా వినండి, రాత్రికాలం 11-12 గంటల సమయంలో 11-12 గంటల సమయంలో మీ ఫోనుకు వేరే ఒకరు ఫోన్ చేసి ఈ రాత్రి మీ ఇంటిలో కన్నము వేసి దొంగతనము చేయటానికి వస్తున్నాం అని చెప్పి ఎవరైనా మీకు ఫోను చేస్తే ఆ ఫోనులో ఆ మాట మీరు వింటే మీరు నిద్రపోతారా? వినండి, చాలా జాగ్రత్తగా వినాలి. ఎవరికైనా నిద్ర పడుతుందా? ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, ఫోన్ చేసి ఏయ్ ఈ రాత్రి మీ ఇంటిలో నీకు చెప్పి కన్నము వేస్తున్నా, నీ ఇంటిలో ఉన్నదంతా దోచుకుపోతున్నాను అన్నాడు అంటే ఆ రోజు మనం నిద్రపోతామంటే ఖచ్చితంగా నిద్ర మనకు పట్టదు. అయితే ప్రియులారా, ఇప్పుడు మనం ఒక విషయాన్ని గమనిస్తే, అందుకనే ప్రభువు సెలవిస్తూ మాట్లాడుతూ అంటున్నాడు, దశలోనికి రాసిన పత్రికలోనికి రండి. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం చదవండి. సహోదరులారా, ఆ కాలమును గూర్చియు వ్రాయనక్కరలేదు. చూడండి, రాత్రి వేళ దొంగ ఎలాగైతే వచ్చునో అలాగుననే ప్రభువు యొక్క దినము కూడా వచ్చును. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ప్రియులారా గమనించండి, ప్రభువు మాట్లాడుతూ చెప్పుతున్న విషయం ఏంటంటే, ఇదిగో రాత్రి వేళ దొంగ ఎలాగైతే వస్తాడో, దొంగతనమునకు ఏ రీతిగా అయితే వస్తాడో అదే రీతిగా నేను దొంగ వచ్చినట్లుగా వచ్చేదను అని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, క్రైస్తవ ప్రపంచమా, క్రైస్తవ ప్రజలరా, మీరు ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, ప్రభువు దొంగ వలె వస్తానంటున్నాడు గనుక మనం ఎలా ఉండాలి అంటే మెలకువ కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలా ఉండాలి చెప్పండి అమ్మా? మెలకువ కలిగి. అక్కడే క్రింద అన్నాడు, గర్భ
గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చు రీతిగా అకస్మాత్తుగా నేను వస్తాను. ఏమండి చూడండి, గర్భిణీ స్త్రీకి ఎలాగైతే ప్రసవ వేదన కలుగుతుందో ఏమండి అలాగే అకస్మాత్తుగా నేను వస్తాను. కాబట్టి ఇప్పుడు మనము నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే, ప్రభువు వచ్చేటువంటి సమయమును గూర్చి కాలమును గూర్చి ముందుగానే మనకు దేవుడు ఏం చేస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. తెలియపరిచినప్పుడు మనం ఏం చేయాలి, ఏం చేయాలి? ఆయన ఎప్పుడో వస్తాడులే, ఆయన వచ్చినప్పటికి నేను లెగకపోతానా అన్నట్లుగా నీవు, ఇదిగో ప్రియులారా, ఏమండి, నీవు నీ ఆలోచన ప్రకారం ఉండక దేవుని మాటను గుర్తెరిగి మనం ఏం చేయాలంటే అన్ని విషయములలో ఆత్మ సంబంధమైన కార్యముల కొరకు మనం ఏం చేయాలంటే ఆయన రాక కొరకు, నీవు పోయేటువంటి నీ పాక కొరకు నీవేం చేయాలంటే ఎదురు చూస్తూ, చెప్పండి, ఎదురు చూస్తూ ఉండాలి. ఎదురు చూస్తూ ఉండాలి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఆ అధ్యాయం అంతా మీరు చదివితే మనము ఇతరుల వలె నిద్రపోక, ఇతరుల వలె మత్తులమై ఉండక మనము మెలకువ కలిగి ఉందుము అంటాడు పౌలు గారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం ఎలా ఉండాలి? మెలకువ కలిగి ఉండకపోతే జరిగే ప్రమాదం ఏంటో మనం గమనించాము ఎప్పుడన్నా? మెలకువ కలిగి లేకపోతే, ఎలక్ట్గా మనం ఉండకపోతే, మన ఆత్మీయ స్థితిలో మనము ఏమండి, మనము ఎన్ని అనుభవించాలో మనకి కొన్ని విషయాలు చాలామందికి తెలియదు. అందుకనే ఇక్కడ మనం చూద్దాం రండి. ఏబు పుస్తకం 34వ అధ్యాయం. దయచేసి ఏ పుస్తకంలోనికి రండి. 34వ అధ్యాయం 20వ వచనం చదవండి. వారు నిమిషములో చనిపోవుదురు, మధ్యరాత్రి ప్రజలు కల్లోలమునంది నాశనమగుదురు, బలవంతులు దైవీకముగా కొనిపోబడుదురు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి అందరూ హుషారుగా. ఇక్కడ మనం చదవబడిన విషయాన్ని గమనిస్తే ప్రియులారా, వారు నిమిషములో చనిపోతారట. మధ్యరాత్రి వేళ ప్రజలలో గొప్ప కల్లోలము రేగుతుంది అన్నాడు. మధ్యరాత్రి ఏమవుతుంది? ప్రభు ఎప్పుడు వస్తాడన్నాడు? మిట్ట మధ్యాహ్నమా? రాత్రి వేళ దొంగ ఎలాగైతే వస్తాడో ఆ రీతిగా ప్రభువు వచ్చును. ఇప్పుడు మధ్యరాత్రి వేళ ఏం జరుగుతుంది అంటే ప్రజలలో గొప్ప కల్లోలము రేగుతాదట. ఎందుకు రేగుతుంది అంటే ప్రభువు వచ్చినప్పుడు, ఇదిగో ప్రియులారా, ప్రభు యొక్క రాకడ సమీపమైనప్పుడు జరిగేటువంటి కార్యం ఏంటంటే గొప్ప కల్లోలము. అంటే దాని గురించి కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాట ఏమిటంటే, ఎందుకు ప్రజలలో కల్లోలము రేగుతుంది అంటే, ఇదిగో ప్రియులారా, ఇదిగో ఇద్దరు తిరుగలి విసురుతున్నారు. ఇద్దరు తిరగలి విసురుతుండగా ఒకరు ఎత్తబడిపోయారు, ఒకరు విడవబడ్డారు. ఇదిగో ప్రియులారా, తిరగలి విసురుతూనే ఉంటే మధ్యలో అకస్మాత్తుగా ఒకడు ఎత్తబడిపోయారు.
అంతేకాదు ప్రియులారా, మధ్యరాత్రి వేళ ఇదిగో గాఢ నిద్రలో ఉన్నారు ఇద్దరు భార్యాభర్తలు. చెప్పండి, ఒకే మంచము మీద పరుండి ఉండి నిద్రిస్తా ఉన్నారు. ఒకవేళ భార్య ఎత్తబడిపోయిందనుకోండి, భార్య ఎత్తబడిపోతే భర్త ఏం చేయాలి ఇప్పుడు? చెప్పరే, భర్త ఏం చేయాలి? బాత్రూమ్కి వెళ్ళి ఉంటుందిలేండి అనుకొని కాముగా గంట గడిచింది, రాలా. తెల్లవారు జామ్ అయిపోయింది, రాలా. ఇదిగో ఇల్లంతా వెతికారు, ఏమండి సమస్తం వెతికాడు, ఎక్కడ కనపడలా. ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఇప్పుడు మధ్యరాత్రి ఏమవుతుంది? కల్లోలము రేగుతుంది. ఈ కల్లోలము ఎలా ఉంటుందో తెలిసిన ప్రియులారా, ఒకరు ఎత్తబడి ఒకరు ఎరవబడి రెప్పపాటులో కొనిపోబడతారంట. రెప్పపాటు అంటే కన్ను రెప్పార్పి కన్ను తెరిచేలేకుంటారు. అక్కడ కన్ను తెరిచేసరికి చెప్పరే, రెప్పపాటులో సపోజు ఒకవేళ భార్యాభర్తలే పరుండి ఉండి ఏదో ముచ్చట చెప్పుకుంటా ఉన్నారనుకోండి, దేవునికి స్తోత్రం, యావమ్మది కాదు యావండి ఇది కాదని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు. అంతలోనే ఇదిగో ప్రియులారా, రెప్పపాటులో ఒకరు ఎత్తబడిపోతే అక్కడ జరిగే పరిస్థితి ఏమిటి? కల్లోలమే కదా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను. ఒకరోజు ప్రియులారా, మోషేతో దేవుడు మాట్లాడాడు. మోషే, ఇదిగో ఐగుప్తిలో నా ప్రజలు పడుతున్నటువంటి హింస, దురవస్థ, పరిస్థితి అంతా నేను చూస్తా ఉన్నాను. కాబట్టి నీ ఒక కార్యం చేయాలన్నాడు. ఏంటి ప్రభువా అని చెప్పాడు. చెబితే ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఇదిగో ఇశ్రాయేలు జీవితంలో నేను గొప్ప కార్యాన్ని నిశ్చయించుకున్నాను గనుక నీవేం చేయాలంటే ఇశ్రాయేలుల సమాజమునకు ఈ వార్త తెలుపు. ఏ వార్త అంటే, వారు ఒక గొర్రె పిల్లను వధించి ఆ గొర్రె పిల్ల రక్తం ఏం చేయాలంటే ఐగుప్తి దేశములో దేవుని ప్రజలుగా ముద్రింపబడిన ప్రతి ఇశ్రాయేలీయుడు ఏం చేయాలంటే వారి గుమ్మములకు, అడ్డకమ్మెలకు, నిలువ కమ్మెలకును ఇదిగో హిచ్చోపు కుంచెను తీసుకొని ఆ రక్తాన్ని పూయాలి. పూస్తే మధ్యరాత్రి నేను సంహారకుని పంపిస్తాను. అతడు వచ్చి ఏం చేస్తాడు? చెప్పండి. అతడు వచ్చి కుటుంబ ప్రార్థన పెడతాడా? మరేం చేస్తాడు? ఆయనంటే ఆయన వచ్చి ఇదిగో ఐగుప్తిలో ప్రతి వీధిని, ప్రతి గుమ్మమును ఆయన దర్శిస్తాడు. ఏ గుమ్మమునకు గొర్రె పిల్ల యొక్క రక్తము పూయబడతాదో ఆ గుమ్మమును దాటి వెళ్ళి, ఏ గుమ్మమునకైతే గొర్రె పిల్ల రక్తము పూయబడలేదో ఆ గుమ్మములో కలవరము రేగుతాది అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఎందుకు రేగుతాది కలవరం? ఏమండి, ఇదిగో ఏ గుమ్మమునకైతే గొర్రె పిల్ల రక్తము పూయబడలేదు ఆ ఇంటిలోనికి వెళ్ళి ఆ ఇంట ఉన్నటువంటి పెద్ద కుమారుని నేను చంపివేస్తాను. చంపివేస్తే ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు? యేసు రక్తము రక్తం అని పాటలు పాడతారా? ఏం చేస్తారు? ఏమండి, మధ్యరాత్రి ప్రజలలో కల్లోలము రేగుతాదంటే ఇదిగో ప్రియులారా, వారు నిమిషములో చనిపోతారు. ఎందుకు అంటే ప్రియులారా, దేవుడు తన రాకడలో జరిగేటువంటి కార్యములను ముందుగానే దేవుడు తెలియపరుస్తూ వచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకనే మనం ఏం చేయాలా? యేసు రాజుగా వచ్చుచున్నాడు,
భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. ఆయన వస్తున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఎందుకు వస్తున్నాడు ఆయన అంటే, యెషయా గ్రంథములు అంటాడు, కొందరికిని ప్రతీకారము చేయుటకును కొందరికిని బహుమానం ఇవ్వుట కొరకు వస్తున్నాడు. ఏం చేస్తాడు? కొంతమందికి బహుమానం గిఫ్ట్స్ ఇస్తాడు, కొంతమందికి ప్రతీకారము చేయు నిమిత్తము ఆయన వస్తున్నాడు. ప్రకటన గ్రంథములు అంటాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దాన్ని నువ్వేం చేయాలి? గట్టిగా చెప్పండి, గట్టిగా పట్టుకో. ఈరోజు చాలామంది విడిచిపెట్టే బ్యాచ్ ఉన్నదాన్ని గట్టిగా చెప్పరే. నీకు విశ్వాసం ఉందా? ఆ విశ్వాసాన్ని తీసి పక్కన పెడుతున్నారు. ఏమండి, రక్షణ ఉందా? దాన్ని తీసి పక్కన పెడుతున్నారు. ప్రేమ ఉందా? దాన్ని తీసి పక్కన పెడుతున్నారు. నీవేదైతే కలిగి ఉన్నావో దాన్ని గట్టిగా పట్టుకో అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ పాఠం ఏమిటంటే ప్రియులారా, ఏమండి, ఇదిగో వారు నిమిషములో చనిపోతారు, మధ్యరాత్రి వేళ ప్రజలలో గొప్ప కల్లోలం రేగుతుంది. అయితే ఇక్కడ 3 విషయాలు చెప్పాడు. ఆ 3 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. ఇక్కడ లాస్ట్ లైన్లో అంటాడు, బలవంతులు దైవీకముగా కొనిపోబడతారు. ఇక్కడ చూడండి, 3 విషయాలు అక్కడ రాయబడ్డాయి. మొట్టమొదటిగా బలవంతులట ఏం చేయబడతారండి? చెప్పండి. ప్రభు వచ్చినప్పుడు ఏమండి, ప్రభు వచ్చినప్పుడు ప్రభువుతో పాటు వెళ్ళినటువంటి వారు ఎవరు అంటే ప్రియులారా, బలవంతులైనటువంటి వారు, బలము కలిగినటువంటి వారు దైవీకముగా కొనిపోబడతారట. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఎవరు కొనిపోబడతారు? ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు అంతా కొనిపోబడతారండి అనుకోవటం వెర్రితనం. దేవునికి స్తోత్రం. అర్థం కావట్లా? మన విశ్వాస జీవితంలో ఏమండి, వారు పాదిరైనా, బిషప్ అయినా, నాయకుడైనా, ఇదిగో యజమానుడైనా, విశ్వాసి అయినా, ఎవరైనా సరే ఆయనతో కొనిపోబడాలంటే ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. ఆ 3 విషయాలు మన జీవితంలో కలిగి ఉంటే తప్ప ఎవరు కూడా ప్రభువుతో, ఆయనతో పాటు ఆయన సన్నిధికి వెళ్ళేవాడు లేడు. ఇది ఖచ్చితం. అర్థమవుతుందా? మనం ఎలా ఉన్నా వెళ్తాం, ఏ విధంగా ఉన్నా వెళ్తాం. నువ్వు బల్లలో పాలు పొందినా సరే, ఇదిగో ప్రియులారా ప్రార్థనకి తప్పకుండా అటెండ్ అవుతున్నా సరే, ఇదిగో నీవు విశ్వాస జీవితములో ఏ విధమైన కార్యములో ఉన్నా సరే, ఇదిగో ప్రియులారా నువ్వు అక్కడికి వెళ్ళాలంటే నువ్వు కావలసింది ఏంటంటే బలము కావాలి. ఏ బలం? ఏమండి, దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఏమండి, మొన్నెవరో ఒక ఆమె, దేవునికి స్తోత్రం అయ్యా, మంచి పాస్టమ్మ గారు సాక్ష్యం చెప్తా ఉంటే, పాస్టమ్మ గారు సాక్ష్యం చెప్తా ఉందట. ఏం సాక్ష్యం? పాస్టర్ గారు ఒకప్పుడు, దేవునికి స్తోత్రం, తాగేవాడండి అని చెబితే, అమ్మో పాస్టర్ గారు తాగేవాడా? పాస్టర్ను కాకముందు లోకంలో ఉన్నప్పుడు
తాగేవాడు. మరి ఇప్పుడు ఆమెకు ఒక పిచ్చి ఉంది. ఆమెకే కాదు, చాలా మంది మంచిది. ఆమెకు తెలియదు కదా చరిత్ర అని చెప్పి కాము కూరుకున్నాం. వాళ్ళ అభిమానం అది. దేవునికి స్తోత్రం. మంచిది. ప్రియులారా గమనించండి. ఇప్పుడు ఇదిగో మన యొక్క ఇంట్రెస్ట్ను బట్టి, మన యొక్క ప్రేమను బట్టి, మన యొక్క కార్యక్రమములను బట్టి మనము దేవుని సన్నిధికి చేరేటువంటి అవకాశము లేదు. కానీ దేవుని వాక్యం అంటుంది కదా, ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు వెళ్ళేటువంటి వారు ఎవరు అంటే మొట్టమొదటిగా బలవంతులైన వారు దైవికముగా కొనిపోబడతారు. ఎక్కడికి? దేవుని రాజ్యమునకు. దేవునితో పాటు ప్రియులారా ఆయన మేఘారూరుడై వస్తూ ఉన్నాడు గనుక ఆయనతో పాటు ఆ మేఘముల మీదే, చెప్పండి, ఆ మేఘముల మీదనే ప్రభు మనలను కూడా తీసుకొని పోతాడు. ఇప్పుడు పాయింట్ ఏమిటంటే ఆయనతో పాటు వెళ్ళేవారు ఎవరు? ఆయనతో పాటు వెళ్ళేవాళ్ళు ఎవరు? ఇప్పుడు మీకు ఒక మంచి మాట చెప్తాను. 10 మంది కన్యకలు ఉన్నారు. 10 మంది కన్యకలు ఎవరో? సంఘములకు సాదృశ్యం. ఈ 10 మంది కన్యకలలో ఎవరిలో ఏ లోపం లేదు. ఎవరు కూడా ఏ దొంగతనం చేయలేదు. ఎవరు కూడా ఏ వ్యభిచార కార్యములు చేయలేదు. అబద్ధమాడలేదు. అందరూ కూడా గరిష్టలు కలిగి ఇదిగో దేవుని సన్నిధిని బాగానే నడిచారు. కానీ ఎంతమంది వెళ్ళారు చెప్పండి? ఎందుకని నిద్రపోయారా? ఎందుకని అంటే వారు ఆత్మ సంబంధమైన నడిపింపులో వారు దేదీప్యమానముగా సమృద్ధి కలిగి వెలగాలి. అసలు సమృద్ధి కలిగి వెలగాలి. కానీ కొంతమందిలో ఏమి లేదు, అభిషేకం లేదు, నూనె లేదు, ఆరిపోయి కొనారెళ్ళేటువంటి పరిస్థితిలో వస్తున్నారు. అర్థం కాదు. అందుకనే దేవుడు వచ్చి తలుపు కొట్టంగానే ఆ సమయంలో వీళ్ళు వచ్చి తలుపు వేయబడిన తర్వాత తలుపు కొట్టారు. అయ్యా అన్నారు. ఎవరు మీరు అన్నాడు. అంటే మేమేనయ్యా. మేమంటే ఎవరు? అయ్యా కన్యకలమయ్యా, నీ కొరకు సిద్ధపడిన కన్యకలమయ్యా. నువ్వు వస్తావని ఎదురు చూచి కళ్ళు కాయలు కట్టేటట్టుగా ఎదురు చూచిన వారమయ్యా అనంటే ప్రభు అన్నాడు అక్కడ. ఏమన్నాడు? మీరెవరో నాకు తెలీదు, దయచేసి వెళ్ళిపోండి అమ్మా అన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇంకొక చోట పాపిష్టి జనమా, దోషభరితమైన జనులారా, మీరెవరో నాకు తెలీదు. అసలు మీరెవరో కూడా నాకు తెలియదు. ఎందుకని అన్నాడు అంత కఠినంగా? అంటే వీళ్ళు భక్తి చేయలేదా? వీళ్ళు ప్రార్థనలో పోరాడలేదా? వాళ్ళల్లో ఏం తక్కువైందని అంటే ప్రియులారా, 7 ప్రకటన గ్రంథంలో 7 సంఘాలను గురించి రాశారు. మీలో ప్రేమ కరువైపోయింది. మొదట ఉండిన ప్రేమ ఇప్పుడు లేదు. మొదట ఉండిన క్రియ లేదు. మొదట ఉండిన విశ్వాసము లేదు. మొదట ఉండిన ఇదిగో ప్రభు కొరకై ప్రయాసపడే పరిస్థితి లేదు. అందుకనే 7 సంఘాలకు నెపములు రాసి పెట్టేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మనం అనుకుంటాం, ఈరోజు అనుకోవచ్చు దేవునికి స్తోత్రం, మనకేమిలే చర్చికి ప్రార్థన పెట్టంగానే ఒక అరగంట అటు అయినా ఇటైనా వెళ్తున్నామా లేదా, ప్రార్థనలో కూర్చున్నామా లేదా, ప్రార్థన అయిపోయిందా కొన్నామా లేదా అని చెప్పి అనుకుంటున్నాం. కానీ
ప్రభు వచ్చినప్పుడు ఆయనను సమీపించగలిగిన అర్హత, ఆయనను ఎదుర్కొనగలిగిన అర్హత, ఆయనతో పాటు ఇదిగో కొనిపోబడేటువంటి అర్హత మనం కలిగి ఉన్నామో లేదో అన్న ప్రశ్న ఎవరికిని రావటల్లా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి? హల్లెలూయా. గమనించండి, అందుకని ఇక్కడ మనం చూస్తే దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది, ఇదిగో బలవంతులైన వారు దైవీకముగా కొనిపోబడతారు. ఇప్పుడు బలవంతులు అనగా ఎవరు? బలవంతులైన వారే దైవికముగా కొనిపోబడతారు అని దేవుని వాక్యం అంటుంది కదా. దేవుడు సెలవిస్తా ఉన్నాడు కదా. మరి బలము లేని వారి సంగతి ఏంటి అంటే, ఇక్కడ మనం ఏ బలం అనేది గమనించాలి. ఏ బలం చెప్పండి? ఏ బలం? ప్రియులారా గమనించండి, ఇదిగో మనము ఏమండి ప్రతి దినము మంచి మంచి ఆహారము తిని బలము పొందటువంటి బలము కాదు ఇది. చాలా మంది శారీరకమైన బలమును బట్టి ఆలోచన చేస్తా, నాకేంటి నేను బలవంతుణ్ణి కదా. ఒక మాట చెప్తాను వింటారా? సంసోను మంచి బలము కలిగిన వాడు. సంసోను దేవుని బలం కూడా ఉంది అతనికి. దేవునికి స్తోత్రం. పచ్చిగాడిద దవడ ఎముక తీసుకొని 1000 మందిని కొడితే దేవునికి స్తోత్రం. 1000 మందిని చెప్పరే, 1000 మందిని కొట్టి చంపేసేసాడు. అంటే ఎంత బలవంతుడు ఆయన. ఆ 1000 మంది వచ్చి పట్టుకున్నారనుకో దేవునికి స్తోత్రం, పిసురు పిసురు అయిపోయేవాడు. లెక్కపరిది అంతేనా కాదు? ఏమండి? ఇప్పుడు ఒక మనిషిని కొట్టాలంటే 4 వచ్చి గుమ్ముగూడారు అనుకోండి, ఏం చేయగలుగుతారు? భయంకరంగా కొట్టొచ్చు కదా, అవునా కాదు? అంటే ఇప్పుడు మనం గమనించాలి, దేవుని వాక్యము తెలియజేస్తున్న మాట ఏమిటంటే, ఇదిగో బలవంతులైన వారు మాత్రమే కొనిపోబడతారు. బలము లేని వాడు ఏమవుతాడు? వదిలిపెట్టబడతాడు. అంటే ఇప్పుడు ఏ బలమును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ప్రియులారా, ఇదిగో దైవీకమైన బలమును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పాలి హుషారుగా. ఇప్పుడు శారీరక బలమైతే ఒక్కొక్కడు యాటను తినేవాడు ఉన్నాడు బలం పొందడానికి. జిమ్ములకి వెళ్ళి నానా రకములైనటువంటి యాగాలు, మెడిటేషన్లో రకరకములైన యోగాలు చేసి ప్రియులారా బలమును పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఈరోజు. అంటే ఈ బలమును గురించి మాత్రం దేవుడు మాట్లాడటం లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు అందుకని అపోస్తుడైన పౌలు అంటాడు, నేను శారీరకంగా ఎప్పుడు బలహీనుడనో. చెప్పండి, శారీరకంగా. ఇప్పుడు సపోజ్ ఒక మాట చెప్తున్నాను, నిజమైన ఆత్మీయునకు ఉండేటువంటి బలమేంటో చెప్పనా? పొదుగూకులు తిరిగి 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 ఏమండి బాగా విసికి వేసారిపోయి తిరిగి తిరిగి ఇంటికి వచ్చాం. ఇంటికి వస్తే అదే రోజు ఒక ప్రార్థన ఉంది. ఏం చేయాలి? అమ్మో ఇప్పుడు దాకా తిరిగి తిరిగి వచ్చాను, నా ప్యాను పని చేయట్లా, నా వల్ల కాదు. ఏం చేయాలి? శరీరమేమో పడుకో పడుకో, సైతాను పడుకో, సైతానుడు పడుకో అంటుంది. ఆత్మ ఏం చేస్తుంది? నిజమైన బలవంతుడు ఏం చేస్తాడంటే, ఆత్మ ఏం చేస్తుందంటే, పొడుగాటం ఏంటి ప్రార్థన జరుగుతుంటే సిగ్గు లేకుండా అని చెప్పి ఆత్మ ప్రేరేపణ కలిగిస్తాం. పో నోరు మూసుకొని మందిరానికి బా, పద ప్రార్థనకు నడు అని చెప్తా ఉంటుంది. అందుకనే అపొస్తలుడైన పౌలు కూడా అదే మాట చెప్తున్నాడు. ఏమని? నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. శారీరకము సహకరించడం లేదు, కానీ ఆత్మ ప్రేరేపణ మాత్రం ఆగడం లేదు.
అర్థం కాల? బలహీనులు ఏం చేస్తారో తెలుసా? ఏదో ఒక కబురు చెబుతారు, ఏదో ఒక సాగు చెబుతారు. వాళ్ళు వచ్చారండి, వీళ్ళు వచ్చారండి, పనులు కాలేదండి. నీ ముఖం ఏమండి? పొద్దుగూకులు చెప్పరే. ఇప్పుడు నువ్వు క్రైస్తవుడు అనుకుందాం, నేను క్రైస్తవుడిని, నేను పాదిరిని. నా ఇంటికి వచ్చే వాళ్ళు ఆదివారం నిర్దాక్షిణంగా చెబుతాను, నిర్దాక్షిణంగా. ఆదివారం ఒకవేళ వస్తే ఆదివారం రావచ్చు, కానీ మేము మీ దగ్గర ఉండటానికి వీలు కాదు. మీతో మాట్లాడటానికి అంతకిష్టమైతే ఖచ్చితంగా రండి. నిన్న జరిగిన విషయం, పోయిన శనివారం మా బావగారు ఒక ఆయన చనిపోయాడు. ప్రియులారా, ఏమండి, అన్నీ ఉన్నాయి అవకాశాలన్నీ. అందుకని పౌలు అన్నాడు, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నీ చేయదగినవి కావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి అందరూ హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా మనం గమనిస్తే, ఇదిగో ఏమండి, దైవికమైనటువంటి బలము మనము కలిగి ఉంటే, ఇదిగో దేవునితో పాటు రెప్పపాటులో కొనిపోబడతాం. ఆ దైవికమైన బలము లేకపోతే, ఆ దైవిక బలము లేకపోతే చాలామంది ఏంటంటే నామకావాస్తికి ప్రార్థనకు వచ్చామా వెళ్ళామా అర్థం కావట్లా. వీళ్ళల్లో ఏమి లేదు, దైవిక బలము లేదు, దైవికమైన బలము లేదు. అందుకనే దేవుని వాక్యము తెలియజేస్తుంది, అందుకనే దైవికమైన బలము కలిగి ఉండాలి. చూడండి, బలవంతులు దైవికంగా కొనిపోబడుదురని వాక్యం చెబితే ప్రభు ఏమంటున్నాడు చూడండి. 62వ కీర్తన 11వ వచనం చదవండి. బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చెను, రెండవ మారు కూడా ఆ మాట నాకు వినబడెను అంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు దేవుడేమంటున్నాడు? బలవంతులు దైవికముగా కొనిపోబడుతురని వాక్యములో దేవుడు చెబుతూ మరలా ఏమంటున్నాడు తెలుసా? మరలా ఏమంటున్నాడు? బలము నాది, బలము నాది అని చెప్పి 2 మారులు దేవుడు మాట్లాడాడంట. స్తోత్రం చెబుతారా? బలం ఎవరిది ఇప్పుడు చెప్పండి. అంటే భూలోకంలో బలవంతులైన వారు లేనట్టే కదా, ఉన్నారా చెప్పండి భూలోకంలో. అందుకనే ప్రభు ఏమంటున్నాడంటే బలము తనది అని చెప్పి దేవుడు ఒకమారు చెప్పగా భక్తుడు విన్నాడు. బలం ఎవరిదయ్యా? ఏమండి, బలం ఎవరిది అని చెప్పి దావీదుని అడిగితే, ప్రభువా నీదే బలం కదా. ఇప్పుడు దావీదు కూడా అనుకోవచ్చు, ప్రభువా నాది కూడా బలమే కదా. ఏమండి, గొర్రెలు కాచుకుంటూ అడవిలో తిరుగుతున్నటువంటి సమయంలో ఒకసారి ఎలుకబంటు వచ్చి గొర్రె పిల్లను నోట కరుచుకొని పరిగెత్తుతూ ఉంటే దాన్ని తరిమి పట్టుకొని చంపి గొర్రె పిల్లను తాను నోటి నుండి రక్షించాను కదా, నాది బలం కదా అని అన్నాడు. సరే, రెండో మారు కూడా ఇంకొక మాట అన్నాడు. ఏమని? మరొక రోజు సింహం వచ్చింది కదయ్యా, సింహాన్ని పట్టుకొని దాన్ని చీల్చి చెండాడి చంపి గొర్రె పిల్లను దాని నోట నుండి విడుదల పరుచుకొని వచ్చాను కదా, బలవంతుణ్ణి కాదా నేనంటే సరిపోద్దా? ఏమండి, కానీ ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ? బలము నాది,
బలము నీది కాదు. బలము ఎవరిది అంటే బలము నాది. ఏమండి, బలం ఎవరిది ఇప్పుడు చెప్పాలి? బలం ఎవరిదండి? బలము దేవునిది కదా. అంటే మనం ఏమండి, బలము లేనివారమనేటువంటి విషయాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు. అంటే ఆయన చెప్పే బలమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. బలము తనదని ఒక మారు చెప్పాడు, రెండవ మారు కూడా చెప్తూ అంటున్నటువంటి మాట 84వ కీర్తనలో మనము చూస్తే 5వ వచనములు అంటాడు, నీ వలన బలమునందు మనుష్యుడు ధన్యుడు అంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరి వల్ల? దేవుని వలన ఎవడైతే బలము పొందుతాడో, దేవుని వలన ఎవడైతే బలపరచబడతాడో వాడు బలవంతుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. బలము ఎవరిది అంటే దేవునిదే. ఈ దేవుని ద్వారా ఎవరైతే బలము పొందుతారో వారే బలవంతులు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు బలము తనదని దేవుడు ఎందుకు చెప్తున్నాడు? అసలు యేసయ్య బలం, దేవుని బలం ఏమిటి? దేవుని బలం ఏమిటండి? దేవుని బలం ఏంటో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన చెప్పే బలం మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు ఆయన బలం ఏంటి? ఆయన బలం ఏంటి అంటే, ప్రియులారా, యేసు ప్రభు చెప్తున్నాడు ఏమనంటే, ఒకరోజు ఆయనను శిలువ వేయక మునుపు, శిలువకు అప్పగింపక బడక మునుపు యేసు ప్రభు వారు ఏమంటున్నాడు తెలుసా? పొంతు పిలాతు ఎదుట ఆయనను నిలబెట్టి నేరస్తునిగా నిందమోపి, ఇదిగో 1-40 కొరడా దెబ్బలు కొట్టారు. 1-40 కొరడా దెబ్బలు కొట్టారు. ఇప్పుడు విషయం అర్థం చేసుకున్నాను. యేసు ప్రభు వారు చచ్చిన వాణ్ణి లేపాడా లేదా? చెప్పండి. ఓస చెయ్యి కాలు చేతులు కలిగిన వారిని, మోగవారిని, చెమిటి వారిని, గుడ్డి వారిని స్వస్థపరిచాడా లేదా? తన మాట చేత సమస్తమును చేయగలిగిన దేవుడు ఇప్పుడు ప్రజల ముందు నింద్యుడుగా నిలబడి ఉంటే, ఇదిగో మంటి మానవులైన వారు ఆయన ఏం చేశారంటే 1-40 కొరడా దెబ్బలు కొట్టారు. కొట్టినప్పుడు ఆయన ఏం చేయాలి? అసలు ఆయన బలహీనుడా? ఏమండి, ఆయన బలహీనుడా బలవంతుడా? చెప్పండి. బలహీనుడా బలవంతుడా? బలవంతుడు. మరి బలవంతుడైన వాడు 1-40 కొరడా దెబ్బలు కొడుతుంటే మౌనముగా ఉన్నాడా లేదా? మౌనంగా ఉన్నాడు. సరే, అంతలోనే ప్రియులారా, మరి ఒకడు పరుగెత్తుకుంటూ వచ్చి ఈ దవడకు పెట్టుకొట్టాడు. దవడకు పెట్టుకొట్టి ఏమండి, అంతలోనే మరి ఒకడు పరుగెత్తుకుంటూ వచ్చి ఈపున ఏమండి లాగి గుద్దాడు. తన్నినోడు తన్నాడు. ఒకడొచ్చి అని చెప్పి ముఖం ఫు అని ఊశాడు. మొఖాన తుఫు అని ఊశాడు. ఈ వెంటనే ప్రభు ఆయనను కాలినడకన తీసుకొని వెళుతూ ఉండగా ఆయన ఏమంటున్నాడు తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. అంటే ప్రభు యొక్క బలమేంటి? ప్రభు కలిగిన బలమేంటి అంటే, ప్రియులారా, ఆయన అంటున్నటువంటి మాటను మనం అర్థం చేసుకుంటే, బలము నాది. బలం ఎవరిది? ఇప్పుడు అంటే యేసయ్య బలమేమిటో చెప్పనా? ఇదిగో ప్రియులారా, ఒకరు ఉమ్ము ఊసిన ఓర్చుకొనగలిగినది యేసయ్య బలం. ఒకరు పిడిగుత్తు
బూతులు గుద్దిన, కాళ్ళతో తన్నిన, ఇదిగో ప్రియులారా అరచేతులతో చెంపలకు ఇదిగో పగులగొట్టిన, ఇదిగో ఆయన ఓర్చుకొనగలిగిన బలము ఆయనది. ఏమండి? ఓర్చుకొనగలిగిన బలమాయనది. ఇప్పుడు మన బలం ఏంటి చెప్పండి? మనదా బలం ఆయనదా? ఏమండి? మనలో ఓర్పు ఉందంటారా? ఈరోజు నేను చెప్పేటువంటి పాఠం ఏంటంటే, ఈ సంస్కారాధన సమయంలో మనం కలిగి ఉండవలసిన బలమేంటో చెప్పనా? దేవుని వలన పొందేటువంటి బలము మన జీవితాలలో మనము కలిగి నడిపించబడాలి. ఆయన బలము మనలో ఉండాలి. మనలో ఉన్న బలం కాదు. మనలో ఉన్న బలం ఏంటో చెప్పనా? అహంకారం. మనలో ఉన్న బలము ఇదిగో ప్రియులారా గర్వము. మనలో ఉన్న బలము స్వార్థము. మనలో ఉన్న బలం ఇంకా ఇతరితర ఆలోచనలు రకరకాలైనవి ఉన్నాయి. ఒకరు ఏదన్నా మాట అంటే ఓర్చుకోలేము, ఒకరు ఏదన్నా మాట్లాడితే తట్టుకోలేము, ఒకరేదన్నా ఇదిగో తెలియక కార్యమును చేస్తే ఆ కార్యాన్ని ఓర్చుకొనలేని పరిస్థితి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు యేసయ్య బలం ఏమిటి? యేసయ్య బలం ఏంటండి? చెప్పరే. యేసయ్య బలం ఏంటండి? ఒక మాట నాకు ఈ మధ్యలో ఆ మాట చూశాను, భలే ఆశ్చర్యం అనిపించింది. చూడండి, యాకోబు పుస్తకంలోనికి రండి. యాకోబు పత్రిక ప్రియులారా, యాకోబు పత్రికలో చూడండి ఆ మాట. అమ్మ ఆగండి, నేను చెబుతాను దయచేసి కొంచెం. యాకోబు 5వ అధ్యాయం 6వ వచనం. మీరు నీతిమంతుడైన వానిని శిక్ష విధించి చంపుదురు. అతడు మిమ్మల్ని ఏమైనా ఎదిరించాడా? ఇప్పుడు చాలామంది ఏం చేస్తారో తెలుసా? చాలామంది ఏం చేస్తారో తెలుసా? ఇప్పుడు సపోజ్గా ఒక మాట, అత్త గయాలనుకోండి, కోడలు కూడా గయాలనుకోండి. దేవునికి స్తోత్రం. కోడలు కూడా గయాలే అనుకుందాం. ఇద్దరు పోటాపోటీ అనుకో, నోరు మూసుకొని కూర్చుంటారు కుక్కల్లాగా. దేవునికి స్తోత్రం. అవునా? అమ్మో, దాని నోట్టు నోరెత్తి గెలవలేమండు అని ముందుగానే ఒక ఆలోచన వస్తుంది. అమ్మో మత్త బాబు ఆ మామూలు కాదండు అని అనుకుంటూ. అదే నోరు లేని వాళ్ళు ఉన్నారనుకోండి, దేవునికి స్తోత్రం, కోడలే నోరు లేనిది అనుకోండి, అత్త ఏం చేస్తుంది? శమడాలు తెస్తా, జాగ్రత్తగుండో, గడగడలు ఆడిపోద్ది. అదే అత్త నోటి మెతకదనుకో, కోడల పెత్తనం కూడా అంతా ఇంత కాదు. అయితే ఇక్కడ ఈ మాట చూశారా? మీరు నీతిమంతుడైన వానిని శిక్ష విధించి చంపారు కదా, అతడు మీకేం చేయగలుగుతాడు? ఏం చేస్తాడు ఆయన? ఏమండి? అంటే చాలామంది నోరు లేని వాళ్ళని, మాట్లాడలేని వాళ్ళని ఏమండి ఎట్టబడితే అట్ట మాట్లాడి చేస్తుంటారు కదా. ఆ మాట చదువు, మళ్ళీ ఒకసారి చదువు ఆ మాట. చంపుదురు. ఆయన మిమ్మల్ని ఎదిరించేవాడు కాదుగా. యేసు ప్రభు ఎదిరించినట్లయితే ఎట్టుండేవాళ్ళు చెప్పాలి? యూదులందరూ ఎట్టుండేవాళ్ళు అండి? నోరు మూసుకొని
నోరు మూసుకొని ఉండేవాడు. యేసు ప్రభు వారు నోరు మెదపని వాణిగా ఉన్నాడు గనుక వీళ్ళు ఇష్టానుసారంగా చేశారు. ఇప్పుడు ఏమండి, ఆయనను శిలువ వేసేటప్పుడు ఏమండి కొరడాలతో కొట్టి ఆపనే ఇదిగో కింద నేలకేసి నేల మీద ఇదిగో ప్రియులారా శిలువ మీద అట్టెత్తి పడేశారు. ఎత్తి పడేస్తే నీలిగాడు కానీ రే బాబులారా ఎందుకురా నన్ను ఈ రకం చేస్తారు అని ఆ దృశ్యం ఆలోచన చేస్తే సామాన్యమైనటువంటి విధి కాదు ప్రియులారా. వెంటనే ఇదిగో ప్రియులారా కొరడాలతో కొట్టుకుంటూ వీధులమ్మట తిప్పుతూ ఇదిగో ప్రియులారా తీసుకొని వెళ్ళి కపాల స్థలము అనబడిన ఆ ప్రదేశములో శిలువ వేసి వీళ్ళేమంటున్నారు తెలుసా? శిలువ లాగేటప్పుడు శిలువ ఎత్తేటప్పుడు యూదుల రాజంట యేసంట అపహాస్యము చేసి ఆయన శిలువ వేశారు. శిలువ వేసి అంటున్నారు నీవు నిజముగా దేవుని కుమారుడవైతే నువ్వు కిందకి దిగిరా. చూశారు ఎంత అపహాస్యమో. ఏమంటే వీటన్నిటినీ కూడా యేసు ప్రభు వారు ఏం చేశాడో తెలుసా? ఆయన ఓర్చుకున్నాడు. అసలు నిజమైన బలం ఏంటి? ఇప్పుడు నిజమైన బలం ఏంటి? కొట్టిన వాడిని కొట్టడం నిజమైన బలమా? తిట్టిన వాడిని తిట్టడం నిజమైన బలమా? ఏమండి ఏది బలము అంటే ప్రియులారా యేసు ప్రభు వారు అంటున్నటువంటి మాట ఇదిగో ఏమండి బలము నాది, నా బలమే. ఇదిగో నేను చెప్పేటువంటి బలము ఎవడైతే కలిగి ఉంటాడో వాడే బలవంతుడు. అందుకని అక్కడ అన్నాడు కీర్తన 84లో అంటున్నాడు కదా, నీ వలన బలము నొందు మనుష్యుడు ధన్యుడు. ఇప్పుడు ఆయన వలన ఎంతమంది బలం పొందారో చెప్పనా? చాలా మంది పొందారు. 12 మంది శిష్యులు హతసాక్షులుగా మారిపోయారు. ఎట్లా? సపోజ్ వీళ్ళందరి సంగతి అక్కడ పక్కన పెడదాం. అపోస్తుడైన పౌలు సౌలుగా ఉన్న దినాలలో ఆయన ఎలాంటి వాడంటే క్రూరుడు. తిమోతి పత్రికలు అంటాడు, నేను హింసకుడును దూషకుడును హానికరుడనైన నన్ను ప్రభు తన పరిచర్యను అప్పగించి నన్ను ఏం చేశాడు? తన రాజ్య వారసత్వంగా నిలిపాడని చెప్పి పౌలు మాట్లాడతాడు. ఎట్లా వచ్చాడు ఇప్పుడు పౌలు? ఒకప్పుడు పౌలును చూసిన జనం భయపడి దడుచుకు చచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. బయటికి రావడానికే భయపడ్డారు. అటువంటి పౌలు ఇప్పుడు ఎలాగ మారిపోయాడండి? ఏమండి తన వెంట తిరిగినటువంటి కొంతమంది వచ్చారు. ఏమండి యూదులలో ప్రధానులైన వారు అధికారులు పౌలు ఎక్కడున్నాడు సౌలు ఎక్కడున్నాడో వెతికి అతన్ని వెంటాడి చంపమని చెబితే ఇదిగో పౌలుని వెంబడించినటువంటి దరిదాపుగా కొంతమంది స్నేహితులు ఒక 5-6 అతని దగ్గరకు వచ్చారు. వచ్చి పౌలు సువార్త ప్రకటిస్తున్నాడు అనేకులకు. ఈ సువార్త ప్రకటిస్తున్న క్రమంలో ఆ పౌలును వెంబడించిన ఆ బంటులు వచ్చేసరికి వీళ్ళంతా ఎక్కడోళ్ళు అక్కడ పారిపోయారు. ఇప్పుడు పౌలుని రౌండ్ వేశారు. పౌలుకు చుట్టూ గుమ్ముగూడారు. ఏంటయ్యా అంటే, సౌలా అధికారులు మతాధికారులు నిన్ను చంపమని మాకు చెప్పారు అని చెబితే పౌలు ఏమన్నాడు తెలుసా? రేయ్ నా పవర్ ఏంటి ఎరిగారా? నా స్థితి ఏంటో తెలుసుకున్నారా? నేను ఎలాంటి వాడినో తెలుసుగా అన్నాడా? ఏమన్నాడండి? నేను మునుపటి స్థితిలో ఉంటే మీరు నా ఎదుట నిలబడటానికి కూడా భయపడేవారు. మీకు చంపేంత ధైర్యం ఉంటే, ఆయన అన్న మాట ఆ మాట తలుచుకుంటే దుఃఖం వచ్చేస్తుంది. సహోదరులారా, మీకు చంపేంత ధైర్యం ఉంటే ప్రభు కొరకు నేను చనిపోయేంత స్థితి నేను కలిగి ఉన్నానంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఏంటి బలం అండి? ఏమిటి బలం? ఈరోజు ఒక వ్యక్తి మనకు ద్రోహము చేస్తే ఆ ద్రోహమును సహించలేము. ఒక వ్యక్తి మోసపరిస్తే ఆ మోసమును తట్టుకోలేము. ప్రియులారా, ఎవరైనా అన్యాయము చేస్తే ఆ అన్యాయమును కూడా మనము ఇదిగో తట్టుకొని నిలబడలేము. కానీ ప్రభు ఎన్ని ద్రోహాలు చేసినా వాటన్నిటినీ క్షమించాడు, నిలబడ్డాడు. ఇదిగో ప్రియులారా, ఏమండి, అనేకమైన శ్రమలు, నిందలు, అవమానములను తట్టుకొని నిలబడగలిగాడు. ఆయనదు బలము అన్నాడు, నాది బలం. ఇప్పుడు ఎవరైతే నా వలన బలము పొందుతారో, ఇప్పుడు యేసయ్య బలం మనలోనికి వస్తే ఆయన బలం మనం కూడా పొందుకుంటే ఆ మనుష్యుడు ధన్యుడు. అట్టివారే ఆయనతో పాటు కొనిపోబడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎట్టివారండి? దేవుని బలం పొందుకున్నవారు. దేవుని బలం ఏంటి? కొట్టిన వారిని సైతం ప్రభు అన్నాడు, నీ కుడి చెంపను కొడితే ఎడమ చెంపను చూపించు. ఏమండి, నీవు శత్రువునైనా ప్రేమించు. ఏమండి, ఇంకా చాలా విషయాలు చెప్పాడు. ఏమని? ఇదిగో, నీ ఎడల అపరాధము చేసిన వారిని క్షమించాలి. ఎట్టా? ఎన్నిసార్లు పేతురు అడిగాడు, ప్రభువా, ఒకడు నా పట్ల చాలా ఇబ్బందిగా ప్రవర్తిస్తున్నాడయ్యా, ఏం చేయాలి ప్రభువా అని అంటే, పేతురు ముమ్మారు క్షమించు పేతురు అన్నాడు. ముమ్మారు అయిపోయింది. మరలా వచ్చాడు. పేతురుకున్న బిరుదు ఏంటంటే బైబిల్లో దుడికివాడు, దుడికోడు. దుడుకంటే తొందరపాటు కలిగిన వాడని. పస 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 పరిగెత్తుకుంటూ వచ్చాడు. ప్రభా, మరి నా సహోదరుడు నా పట్ల ఇబ్బందిగా ప్రవర్తిస్తున్నాడంటే 3 సార్లు క్షమించమన్నా 3 సార్లు అయిపోయింది, మరి ఇప్పుడు నుంచి ఏం చేయమంటావు అన్నాడు. పేతురు, నీలో ఉన్న దుడుకు తగ్గించుకొని నా మాట సామరస్యంగా వినన్నాడు. ఏం చేయాలి అంటే, నీకు 77 సంవత్సరాలు 77 మారులైనా, చెప్పండి, ఈ 77 మారులైనా క్షమించాలి. కానీ ఈరోజు దైవికమైన బలం ఎంతమందిలో ఉంది? క్రైస్తవ ప్రపంచంలో ఎంతమందిలో కలిగి ఉన్నాం? బలారాధన అనగానే చేయి చాపుతాం, కానీ వీళ్ళలో క్షమాగుణం లేదు. బల్లలో పాలు పొందుతాం, కాసేపటికి ఎవరైనా దేవునికి స్తోత్రం, యేసు రక్తము రక్తము రక్తము, రక్తం మనకు మరుగుతుంది, దేవునికి స్తోత్రం. ఎట్టా? ఏమండి, దారుణమైన పరిస్థితుల చేత మనం నింపబడుతున్నాం. దైవికమైన బలము మనలో కలిగి ఉండకుండా ప్రవర్తిస్తున్నాం. అదేమంటే ఏదొక వంక, అర్థం కావట్లా. మనుషులం కదండి, మనకి మరి ఉప్పు కారం తింటున్నాం కదండి, కోపోద్రేకాలు ఉంటాయి కదండి. ఇవన్నీ ఉండకుండా ఉండవండి అని నేను చెప్తాను. కానీ కొన్నిటిని మనం ఏం చేయాలండి చెప్పండి? సహించుకోవాలి, వదిలిపెట్టాలి. ఇప్పుడు దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. ఇదిగో ప్రియులారా, దేవుని బలమును మనము పొందగలిగితేనే, క్షమాగుణము, క్షమించే తత్వము, అనేకులను ప్రేమించగలిగిన పరిస్థితి మన జీవితంలో ఉండగలిగితేనే అదే దైవికమైన బలం. ఈరోజు చాలా మంది ఏం చేస్తారు? మనలను ప్రేమిస్తేనే ప్రేమిస్తారు. అర్థం కాల? మనల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తారు. మరి కొంతమంది కోపంలో ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకోండి, మనకు పగస్తులైన వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఏమండి, వాళ్ళని ఏం చేయాలి చెప్పండి? వాళ్ళని ఏం చేయాలా? క్షమించాలా? లేకపోతే క్షమించాలి కదా. మనకు పగస్తులు, మనకు బాధ కలిగిస్తున్నారు, ఇబ్బంది కలిగిస్తున్నారు, ఏదో ఒక హానికరమైన పరిస్థితులు ఉన్నారు. మరి వాళ్ళని ఏం చెయ్యాలా? ఏమండి,
ఏం చేయాలా? ఇప్పుడు నేను అంటాను, ఒకరిని ఎత్తి చూపేటప్పుడు మొన్న ఒక చిన్న విషయం జరిగింది, అది కూడా చెప్తా తదుపరి. ఏమండి, ఒకరి లోపాలు, ఒకరి పద్ధతులు, ఒకరి కార్యక్రమాలు మనము ఎత్తి చూపేటప్పుడు మన పరిస్థితి మనం చూసుకోవాలా లేదా? అంటే బైబిల్లో అపోస్తలుడైన పౌలే అంటాడు, ఇతరులకు బోధించే నీవు, ఇతరులకు చెప్పే నీవు, నీవు బోధించుకోవా, నిన్ను నీవు సరి చేసుకోవా, నిన్ను నీవు క్రమపరచుకోవా అని చెప్పి దేవుని వాక్యం అంట. ఇప్పుడు మనం ఇతరులకైతే చెప్పండి, ఇతరులకైతే చెబుతాం, మనల్ని మనం మాత్రం చెప్పరే. మనల్ని అయితే ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మొన్న ఒక చిన్న కార్యం జరిగింది. నా కిడ్నీ ఆపరేషన్ చేసిన తర్వాత ఇర్మియా గారు నా దగ్గరకు వచ్చి వెళ్ళిన తర్వాత ఒక పాస్టర్ గారు ఫోన్ చేశాడు. పేరు వద్దులే కానీ ప్రియులారా, ఒక పాస్టర్ గారు ఫోన్ చేశాడంట. ఎవరికి? ఇర్మియా గారికి ఫోన్ చేశాడు. ఇర్మియా గారికి ఫోన్ చేస్తే ఇర్మియా గారు, అయ్యా ఏంటి సంగతిలో, ఏం చేస్తున్నారు అని అంటే, బాగానే ఉన్నామయ్యా. ఎక్కడి నుంచి వచ్చారంటే, ఇప్పుడే మా అబ్బాయి దగ్గరికి వెళ్ళొచ్చాను, బాగా బాధపడుతున్నాడు అని చెప్పి మాట్లాడాడట. మాట్లాడితే సరేలేవయ్యా అని చెప్పి మాట్లాడి ఆయన అంటాడంట, ఈ బాధ ఏముంది, ఇంకా చాలా అంటే చెప్పిస్తున్నాను నన్ను, ఇంకా పడే ఉన్నాయ్యా మీ ఓడు ఇంకా పడే ఉన్నాయి, మీ ఓడికి జరిగే కార్యాలు చాలా ఉన్నాయి అని చెప్పి నన్ను చెప్పిస్తున్నాడు. సరే, అది డీటెయిల్గా నాతో చెబితే నేను అన్నాను, ఆయనకి జరిగినాయి ఆయన చూసుకుంటే చెప్పరే, ముందు ఆయనకి జరిగినాయి, మనం లోపాలు ఎత్తి చెప్పవసరం, ఆయనకి జరిగినాయి ఆయన చూసుకుంటే, నాకు దేవుడు ఏదో చిన్న చిన్న బలహీనతలే పెట్టింది, ఆయన ఇంటో జరిగిన చూసుకుంటే దేవునికి స్తోత్రం అన్నా నేను. గమనించండి. అంటే ఇప్పుడు ఇతరులకు మనం ఏం చేస్తాం? చాలామంది మీ ప్రియులారా, ఇలాగూ మాట్లాడకూడదు, ఇలాగూ ప్రవర్తించకూడదు, ఈ రీతిగా నడిపించబడకూడదు, ఈ రీతి కార్యాలు చేయకూడదు అని చెప్పి మనం ప్రియులారా న్యాయమైనటువంటి రీతిలో మనమైతే చెప్తాం. అదే పరిస్థితి మన దాకా వస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? అందుకనే దేవుని బలము మన జీవితములో పొందుకోవాలి. ప్రియులారా, అనేక మంది అపోస్తలులు దేవుని బలమును పొందుకొని వాళ్ళు ఏం చేశారో తెలుసా? వారి ప్రాణాల సైతం త్యాగం చేశారండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమంటే త్యాగం చేశారు, ఆయన కొరకు నిందలు పడ్డారు, అనేక మంది చేత బాధలు అనుభవిస్తూ నడిపించబడ్డారు, శిరచ్ఛేదనం చేయబడ్డారు. ఎన్ని నిందలు అవమానాలు పడ్డారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఇప్పుడు మొదటి విషయం ఏంటంటే, బలవంతులు ఏం చేయబడతారు? దేవునితో పాటు కొనుపబడదు. ఇప్పుడు దేవునితో కొనుపబడేవారు ఎవరు అంటే బలవంతులు మాత్రమే. ఆ బలం ఎవరిది చెప్పండి? దేవుని బలం. దేవుని బలము నువ్వు కలిగి ఉంటే తప్ప ప్రియులారా ప్రభు రాజ్యమునకు వారసుడవు కావు. ఇప్పుడు ఇంకొక విషయం, దైవీకముగా అన్నాడు కదా. దైవీకముగా అంటే దేవుని వాక్యంలో ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తాను. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే, ఒకరు హనోకు. హనోకు ఏం చేశాడు? దేవునితో నడిచాడు. దేవునితో నడవటం అంటే ఎట్లా చెప్పండి? ఇప్పుడు దేవునితో నడిచే వాళ్ళు ఎలా ఉండాలి చెప్పండి? ఇప్పుడు హనోకు 365 ఏళ్ళు బ్రతికి 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 365 ఏ
65 ఏండ్లు బ్రతికి ఆయన ఏం చేశాడు? కుమారులను, చెప్పండి, కుమారులను కుమార్తెలను కని రోడ్డు మీద వదిలిపెట్టి వదిలిపెట్టలేదా? చూడండి, అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇదిగో కుమారులను కుమార్తెలను కని దేవునితో నడుస్తూ, కుమారులను కుమార్తెలను కని ఏమండి దేవుని కార్యాలు నెరవేర్చగా దేవుడే వచ్చి ఆయనను, చెప్పండి, దేవుడే వచ్చి ఆయనను కొనిపోయాడు. నోవాహుకేం పని లేదా? సంసారం లేదా? పిల్లలు లేరా? బాధ్యతలు లేరా? హనోకేం పిల్లలు లేరా? సంసారం లేదా? బాధ్యతలు లేవంటే ఏమీ లేవు, అన్ని వదిలేశాడా? చెప్పండి. అక్కడ చూడండి ఆ మాట, ఆదికాండము ప్రియులారా, 5వ అధ్యాయం 21వ వచనం. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలను కనెను. హనోకు మెతూషలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడచుచు కుమారులను కుమార్తెలను కని రోడ్డు మీద విడిచిపెట్టాడు. అంతేనా? ఏమండి చెప్పండి. ఈరోజు 2 పిల్లలుంటే, పాస్టర్ గారు పని అవ్వలేదండి. చూడండి, కుమారులను కుమార్తెలను కని ఏం చేశాడు? 300 ఏండ్లు దేవునితో నడిచాడు. పిల్లలను చూసుకున్నాడు, భార్యాబిడ్డలకు పోషణ చూశాడు, అన్ని కార్యక్రమాలు చేశాడు. దేవునితో మాత్రం తప్పక నడుస్తూనే ఉన్నాడు. ఈరోజు ఎవరినన్ను అడిగితే పనులు అవ్వటం లేదండి, ఉద్యోగం మరి టయానికి వెళ్ళాలండి, ఆదివారం కూడా ఇరాము లేని పని. నీ ముఖం, ఆదివారం కూడా చెప్పరే, ఆదివారం కూడా సన్నిధిలో హనోకు కుమార్తెలను కుమారులను కంటూనే, వారికి పరిచర్య చేస్తూనే, వారిని పోషిస్తూనే, కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకుంటూ అతడు తప్పక మానక దేవునితో నడిచినవాడు. ఈరోజు దేవునితో నడిచే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమండి, బలము కలిగి దేవునితో నడుస్తూ ఉంటే, దైవికమైన బలమును పొంది దేవునితో నడుస్తూ ఉంటే వారేం చేయబడతారు తెలుసా? అనుకోకుండా రెప్పపాటులోనే కొనిపోబడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు హనోకు దేవునితో నడుస్తూ 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 ఉండగా దేవుడు అతనిని కొనిపోయాడు. సరే, ఇతని సంగతి అక్కడ ప్రక్కన పెడితే, రెండవదిగా ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఏలియా కూడా ఏం చేయబడ్డాడు? అగ్ని రథముల మీద కొనిపోబడ్డాడు. స్తోత్రం చెబుతారు గట్టిగా. అంటే వీళ్ళు ఏం చేశారు? వారి జీవితాల్లో వారి కుటుంబ బాధ్యతలు, వారి కార్యక్రమములు చూచుకుంటూనే దేవునితో తప్పక నడిచారు గనుక వారు ఏం చేయబడ్డారండి? బలవంతులుగా ఉన్నారు, దైవికంగా నడిచారు, కొనిపోబడ్డారు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఈరోజు మనం కూడా ఏం చేయబడాలి? బలవంతులు గుండాలి. ఏ బలం? దేవుని బలం పొందాలి. మరి ఇంకొక కార్యం ఏం చేయాలి? దేవునితో నడిచే అనుభవము కలిగి ఉండాలి. దేవునితో ఎలా నడవాలి? మనకిష్టమైనప్పుడు కాదు, మనకు నచ్చినప్పుడు కాదు. అర్థం కాల? ఎన్ని పనులున్నా, ఎన్ని బాధ్యతలున్నా, ఎన్ని కార్యక్రమాలున్నా వాటిని వదిలిపెట్టుకొని దేవునితో తప్పక మానక చెప్పరే నడవాలి. ఏమండి? నిద్ర వస్తుందా? నిద్ర వస్తే ఇప్పుడు కాదు, నిద్ర వస్తే ముఖం కడుక్కొని వచ్చైనా కూర్చోవాలి. కొన్నిటిని వదులుకున్నప్పుడే దేవునికి మహిమ. దేవుని కొరకు నువ్వేం వదిలిపెట్టుకుంటున్నావు? ఏం వదిలిపెట్టుకోవట్లా? కుటుంబాన్ని వదిలిపెట్టుకోలేవు, కాసేపు కడుపు మార్చుకోలేవు, కాసేపు నిద్రగాయలేవు, కాసేపు ఏమండి నీ పనుల భారం పక్కన పెట్టి రాలేవు. దైవీకముగా నీవు నడిచినప్పుడు ఏమండి దేవుని బలమును పొంది ఉన్నప్పుడు ఆయన రాగానే ఏం చేస్తాడు తెలుసా? నా ప్రియ కుమారుడా కుమార్తె అని చెప్పి ఆయనతో పాటు నిన్ను కొనిపోతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాగూ కాలేదనుకోండి, అదే ఆ రోజు ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే ఆ రోజు, సూర్యుడు నలుపై రోజు, చంద్రుడు ఎరుపై రోజు, సూర్యుడు నలుపై రోజు, చంద్రుడు ఎరుపై రోజు, భూకంపం కలిగే రోజు, దిక్కులేకరచే రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే ఆ రోజు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ రోజు గొక్క పట్టి ఏడ్చిన దేవునికి స్తోత్రం. నీ వేదన ఎవరికి కూడా తెలియదు, నిన్ను పట్టించుకునేవాళ్ళు లేడకప్పుడు. కాబట్టి నువ్వు చేయవలసిన పరిస్థితి ఏంటంటే నీ ఆత్మీయ జీవితంలో దైవ బలమును పొందుకుంటూ ఏమండి దైవికమైనటువంటి క్రమములో నడుస్తూ నీవుంటే ఆయన రాకడ సమయంలో ఆయన రాగానే నిన్ను ఏమండి తీసుకొని మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. ఆయన యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఆయన వచ్చేది ఎందుకంటే పరిశుద్ధులైన వారిని, దైవ భయము కలిగిన వారిని, దైవ బలము కలిగి ఆయనతో నడచిన వారిని ఆయన కొనిపోవుటకు వస్తున్నాడు. కాబట్టి ఓ విశ్వాసి, ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, నీవు ఈ విషయాన్ని గమనించి దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు దైవ బలమును పొందుకుని నడిపించబడితే ఆయన రాగానే నిన్ను ఆయనతో పాటు తీసుకొని పోవటానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు. మనం కూడా సంసిద్ధులుగా ఉండి ఆయన రాక కొరకు మనం కనిపెట్టుకొని ఉండేవారము ఉందాం. అట్టి కృప ప్రభు మనకిచ్చునుగాక. అట్టి కృపలో ప్రభు మనలను నిలుపునుగాక. అట్టి భాగ్యత ధన్యత ప్రభు మనందరి